నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ వీడియోలో మనము జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ ఎగ్జామ్ అనేటువంటిది థర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది రాయబోతున్నాము. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ బిట్స్ అన్నీ కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీరు గురుకుల ప్రిపేర్ అవుతున్న, టెట్ ప్రిపేర్ అవుతున్న, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న 100% ఇవన్నీ కూడా తప్పకుండా మనకు ఒకసారి రివిజన్ అవుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆన్సర్ ఎలా చేయాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాం ఇట్లారా అంటే మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటాము, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే ఏవి కూడా మనకు వచ్చినట్టు అనిపిస్తలేవు. కాబట్టి ఎలా ఆన్సర్ చేయాలో చూసినప్పుడే ఆన్సర్ చేయడం అనేటువంటిది ఎలా ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి మిత్రులారా, ఫస్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్కి సంబంధించినటువంటి రాంగ్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంది అనేటువంటిది చెప్తుండు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మిస్టర్ నరేష్ ఎంజాయ్స్ రీడింగ్ ద మిస్టరీ నావెల్స్. కాబట్టి ఇక్కడ రెండోది చూద్దాం, ద భగవద్గీత. కరెక్టే, భగవద్గీత ముందు దాని ఆర్టికల్ని వాడతాం. మౌంట్ ఎవరెస్ట్ థర్డ్ వన్, దాని ముందు కూడా దాని ఆర్టికల్ని వాడతాము. ద లైన్, ఎప్పుడైనా సరే ఒకసారి మనకు ఫస్ట్ది ఫోర్త్ది డౌట్ ఉంది, కానీ మనం ఫస్ట్ది మనకు తెలియకపోయినా ఫోర్త్ది అనేటువంటిది తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ లైన్ అన్నాడు, దా లైన్ అన్నాడు. కాబట్టి ఫస్టే దా లైన్ అనేటువంటిది రాదు. ఒకటే సెంటెన్స్లో రెండోసారి ఆ పేరు వస్తే తప్పకుండా దానికి ముందు మాత్రం దాని ఆర్టికల్ను వాడుతాము. కానీ ఇక్కడ ఫస్టే దా లైన్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ వన్కు ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ సంబంధించినటువంటి రాంగ్ యూసేజ్ ఏంటి అనేటువంటిది మళ్ళీ ఇచ్చిండు. షీ లాస్ట్ ఏ రింగ్. రింగ్ అనేటువంటిది నౌన్, దానికంటే ముందు మనకు ఏ అనేటువంటిది వాడిండు. తర్వాత వీఆర్ గోయింగ్ టు బారో సమ్ బుక్స్ ఫ్రమ్ ఎక్స్ లైబ్రరీ. ఇక్కడ ఎక్స్ అంటే నో ఆర్టికల్ అని అర్థం, కాబట్టి ఆర్టికల్ ఉపయోగించరాదు. కాబట్టి కరెక్టే, లైబ్రరీ ముందు నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించరాదు. తర్వాత థర్డ్ వన్, వేన్స్ ఆర్ ద లార్జెస్ట్. ఈఎస్టీ వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు తప్పకుండా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాం, కాబట్టి ఇది కూడా కరెక్టే. తర్వాత ఫోర్త్ వన్ యుఎన్, కాబట్టి ద యుఎన్, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి కరెక్ట్ లేనటువంటిది ఏది మిత్రులారా అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. అయితే షీ లాస్ట్ రింగ్ ఉండాలి, నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి మనకు సెకండ్ వన్ ఆన్సరు ఫస్ట్ వన్ అవుతుంది. కాబట్టి ఏ రింగ్ కాదు, ఓన్లీ రింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ టెన్సెస్. రాంగ్ యూసేజ్ ఏంది, టెన్సెస్కి సంబంధించినటువంటి రాంగ్ యూసేజ్ అనేటువంటిది ఏంది అనేటువంటి చెప్పిండు. ఐ వాజ్ రైటింగ్ ఎ లెటర్ వెన్ హీ కేమ్, సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది. తర్వాత ఇక్కడ మాత్రము ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది కాబట్టి కరెక్టే. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3, ఓకే, సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ ఇక్కడ V3 వచ్చింది, ఇది కూడా కరెక్టే. ఈ రీచ్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది, ఇది కూడా కరెక్టే. ఈ వర్డ్ చూసినట్లయితే తప్పకుండా మనం ఒకసారి గ్రహించినట్లయితే ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ వెన్ యూ ర్యాంగ్ మీ అప్. కాబట్టి ఇక్కడ సిన్స్ ఇచ్చిండు. సిన్స్ అనేటువంటిది కామన్గా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. కాబట్టి హ్యాడ్ బీన్ వాడిండు, ఐఎన్జి వాడిండు, కాబట్టి కరెక్టే ఇది కూడా. ఇప్పుడు ఫోర్త్ వన్ చూసినట్లయితే వర్క్స్ హార్డ్ యూ విల్ బీ పాస్. మన ఇఫ్ కండిషనర్లో నేర్చుకున్నాము, ఒకవేళ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు పాస్ అవుతావు. కాబట్టి విల్ బీ వాడొద్దు మిత్రులారా, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మాత్రమే వాడాలి. కాబట్టి హీ విల్ పాస్ అనేటువంటిది బీ తీసేయాలి, ఎందుకంటే ఫ్యూచర్ కంటిన్యూస్ వాడొద్దు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఆన్సరు నాలుగవది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ టెన్సెస్కి సంబంధించినటువంటి రాంగ్ యూసేజ్ ఏంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చిండు. ఫోర్త్ వన్ మీ అందరికైతే ఛాన్స్ ఇస్తున్నాను నేను, కాబట్టి ఒకసారి చూడండి. ఫోర్త్ వన్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆన్సర్ కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్లో ఫోర్త్ వన్ ఆన్సర్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద నౌన్స్ ఆర్ ప్రనౌన్స్. నౌన్స్ మరియు ప్రనౌన్స్ అన్నాడు, ఇక్కడ నౌన్లు ఇచ్చిండు, ఇక్కడ నౌన్స్ ఇచ్చిండు అన్నీ.
దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్స్ ఏదైతే ఉన్నాయో అవి చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ చూడండి, ద బాయ్ డాష్ బ్రోక్ ద చైర్ వాస్ పనిష్డ్. ద బాయ్ అనేటువంటిది ఇచ్చిండు, ద బాయ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చిండు. కాబట్టి ద బాయ్ విచ్ అనేటువంటిది వస్తుందా అంటే రాదు. ద బాయ్ కాబట్టి హూ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ హూ వస్తుంది, హూజ్ అనేటువంటిది కాదు, హోమ్ అనేటువంటిది కాదు. కాబట్టి ఫస్ట్ది హూ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఫస్ట్ది ఏమవుతుంది మిత్రులారా అంటే బి అవుతుంది. ఫస్ట్ది బి ఎక్కడ ఉంది చూద్దాం మనం. ఫస్ట్ డి ఉంది కాబట్టి ఇది కాదు, ఇది కాదు, 1C ఇది కాదు, ఇంకా 4th వన్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఇక్కడ మనకు 4th వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రెండవది కూడా ఒకసారి చూసినట్లయితే దిస్ ఈజ్ ద గర్ల్ అని ఇచ్చిండు. దిస్ ఈజ్ ద గర్ల్ డాష్ ఫాదర్ ఈజ్ సైంటిస్ట్. దిస్ ఈజ్ ద గర్ల్ హూస్ ఫాదర్ ఈజ్ సైంటిస్ట్. కాబట్టి రెండవది సి అవుతుంది. కాబట్టి ఇక్కడ కామన్గా 4వది ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాలా ఈజీ. ఇట్లాంటి బిట్ వస్తే దేనికి సంబంధించింది అనేటువంటిది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద అడ్జెక్టివ్స్. దేర్ వర్ డెత్స్ లాస్ట్ ఇయర్ దెన్ దేర్ ఆర్ దిస్ ఇయర్ అనేటువంటిది ఇచ్చిండు. నాకేం అందులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నెక్స్ట్ దానికి దిస్ గూడ్స్ ఆర్ ఆన్ సేల్, దీస్ ఆర్ డాష్ దాన్ ద అదర్స్ అనేటువంటిది ఇచ్చిండు. ఇంకా ఇది కూడా నాకు అంత ఐడియా రాలేదు కాబట్టి థర్డ్ దాని ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ గెట్టింగ్ మోర్ అండ్ డాష్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా. గెట్టింగ్ ఇక్కడ చూడండి, గెట్టింగ్ మోర్ అండ్ ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా, ఇది కూడా ఐడియా రాలేదు. ద ప్లేస్ ఈజ్ అవే దాన్ we expected it to be. the place is much రాదు, the place is far more ఇది రావచ్చు, many more కాబట్టి ఫార్ అవే అనేటువంటిది ప్లేస్కి సంబంధించి. కాబట్టి 4th వన్ అనేటువంటిది ఇక్కడ బి అవుతుంది. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. కాబట్టి 4th వన్ సెకండ్ వన్ ఉంది. ఇంకా చూసినట్లయితే మనము ఫస్ట్ది ఇంకా 3వది డి ఉంది, 3వది డి. ఇక్కడ మనము ఫస్ట్ది సి ఉంది, 4th ఇంకా ఫస్ట్ది ఏ ఉంది. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ది చూద్దాం. దేర్ వర్ అని ఇచ్చిండు డ్యాష్. ఇక్కడ సి వస్తుందా ఏ వస్తుందా? దేర్ వర్ మచ్, ఇక్కడ మచ్ చీపర్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఫస్ట్ వన్ సి అవుతుంది, ఫస్ట్ వన్ సి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కొద్దిగా అర్థం కానప్పుడు 1కి 2 సార్లు చదవాలి, చదివితే ఈజీగా మనం అయితే ఆన్సర్స్ చేయవచ్చు. 7th వన్ చూసినట్లయితే కామన్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద అడ్వర్బ్స్. హీ యూజువల్లీ కట్స్ మై హెయిర్, హీ యూజువల్లీ కట్స్ మై హెయిర్. తర్వాత హీ కట్ మై హెయిర్ డాష్ టుడే దాన్ లాస్ట్ టైం. ఓకే. తర్వాత సీమా రన్స్ డాష్ దాన్ గీత. తర్వాత వేణు రన్స్ డాష్ ఆఫ్ ద 3 ఆఫ్ అస్. ఎక్కువ మందితోటి పోలుస్తున్నాడు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం మనము 4th వన్ ఒకసారి మనం గ్రహించినట్లయితే ఏమవుతుంది, ఫాస్టెస్ట్. తర్వాత ఫాస్టర్, సూపర్లేటివ్ గారు ఫాస్టర్ రాదు. మోస్ట్ కాబట్టి ఇది కూడా రాదు. క్విక్లీ ఇది కూడా రాదు. కాబట్టి 4th వన్ ఫాస్టెస్ట్ అనేటువంటిది వస్తుంది. 4th వన్ ఏ అవుతుంది. కాబట్టి ఒకసారి 4th వన్ ఏ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. కాబట్టి 7th వన్ మనకు ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా అంటే మనకు ఇది కాదు, ఇది కాదు. అంటే 4th వన్ అన్న కావాలి, ఫస్ట్ వన్ అన్న కావాలి. ఇప్పుడు చూసినట్లయితే తర్వాత ఫస్ట్ది ఒకసారి, తర్వాత 4th చూసినట్లయితే ఫస్ట్ది చూసినట్లయితే మనకు కామన్గా హీ యూజువల్లీ కట్స్ మై హెయిర్ అనేటువంటిది, హీ యూజువల్లీ కట్స్ మై హెయిర్ క్విక్లీ అనేటువంటిది రావచ్చు. ఫాస్టెస్ట్ పోయింది, ఫాస్టర్ పోయింది, మోర్ క్విక్లీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఫస్ట్ది డి అనేటువంటిది సూటబుల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ది డి. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చూడండి మిట్లారా, ఒకసారి 1కి 2 సార్లు గమనిస్తే ఈజీగా మనకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. తర్వాత 2ది మనం చూసినట్లయితే ఈ కట్ మై హెయిర్ డాష్ టుడే దాన్ ద లాస్ట్ డే. కాబట్టి పోలుస్తుండు అంటే ఈరోజు కంటే నిన్న, లాస్ట్ టైం. ఇక్కడ చూడండి మోర్ క్విక్లీ అంటే అప్పుడు ఏమవుతుంది మిట్లారా అంటే రెండోది మనకు కామన్గా రెండోది సి అవుతుంది. కాబట్టి రెండోది సి. ఇట్లానే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇట్లా 7th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 8th వన్ చూసినట్లయితే కామన్గా మనం ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిగార్డింగ్ వర్బ్స్. ఇక్కడ చూడండి ఐ ప్రిఫేర్, ఇక్కడ రాంగ్ ఏంది, స్టేటివ్ వర్బ్. కరెక్ట్, ప్రిఫేర్ కాబట్టి ఐ ప్రిఫర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి స్టేటివ్ వర్బ్ అని పిలుస్తారు. జాన్వీ స్టడీస్ ఫర్ 3 hours ఎవ్రీ డే
యాక్సిలరీ వర్బ్ అన్నాడు, కానీ ఇది స్టడీస్ అనేటువంటిది యాక్సిలరీ వర్బ్ కాదు. ఏం మిట్లారా అంటే అది మెయిన్ వర్బ్, కాబట్టి ఇక్కడ యాక్సిలరీ వర్బ్ ఇచ్చాడు. రాంగ్ అనేటువంటిది ఏం మిట్లారా అంటే సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే యాక్సిలరీ వర్బ్స్ అయితే అక్కడ డస్ అనేటువంటిది రావాలి, కానీ యాక్సిలరీ వర్బ్స్ అనేటువంటిది కాదు. ఇది ఇక్కడ మెయిన్ వర్బ్ కానీ యాక్సిలరీ వర్బ్ ఇచ్చింది కాబట్టి అది కాదు. తర్వాత అరైవ్డ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కరెక్టే. తర్వాత లిక్విడ్ అనేటువంటి రెగ్యులర్ వర్బ్, కాబట్టి ఇది కూడా కరెక్ట్. కాబట్టి రాంగ్గా ఉన్నటువంటిది ఏం మిట్లారా అంటే సెకండ్ వన్, కాబట్టి 8th వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చదివితే అర్థం కాదు, ఒకటికి 2 సార్లు చూసిన తర్వాత నాకైతే ఒక 2-3 నిమిషాలు పట్టిన తర్వాత దీనికి ఆన్సర్ చేస్తున్నాను నేను, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత 9th వన్ చూసినట్లయితే కామన్గా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్గా ఉన్నటువంటిది ఏంది అనేటువంటిది అడిగిండు. చూడండి ఇక్కడ దిస్ డ్రెస్ షూట్స్ హర్ స్టైల్, షీ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఓకే, ఇది కరెక్టే ఉంది. దేర్ హ్యాస్ బీన్ ల్యాండ్ సైడ్, యూ మస్ట్ బీ కేర్ఫుల్, మస్ట్ బీ కేర్ఫుల్, ఇది కూడా కరెక్టే ఉంది. డ్రైవర్స్ ఆట్ టు వియర్ ద సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్, ఇది కరెక్టే ఉంది. ఐ వుడ్ హ్యావ్ వేకప్ ఎర్లీ టు క్యాచ్ ద ఫ్లైట్ టుమారో. టుమారో అన్నాడు కాబట్టి కీవర్డ్ దొరికింది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ తర్వాత విల్ ప్లస్ వర్బ్ అని ఉండాలి, కాబట్టి ఇక్కడ వర్బ్ 1 ఉంది. ఇక్కడ వుడ్ హ్యావ్ అన్నాడు, కానీ ఇక్కడ ఏం రావాలి మిత్లారా అంటే విల్ అనేటువంటిది రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంది మిత్లారా ఇక్కడ అంటే 9th వన్ 4th వన్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి కీవర్డ్స్ అనేటువంటి వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. 10th వన్ చూసినట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి మోడల్ వర్బ్స్ ఏంటి అనేటువంటిది అడుగుతున్నాడు. చూడండి, నీడ్ యూ, ప్లీజ్, పాస్ మీ ద సైన్స్ రికార్డ్. నీడ్ అనేటువంటిది క్వశ్చనింగ్ చేయడానికి ఎప్పుడు కూడా ఉపయోగించాం మనము, కాబట్టి క్వశ్చనింగ్ చేయాలనుకున్నప్పుడు డూ యూ నీడ్ అనేటువంటిది అడుగుతాము, కాబట్టి ఇది రాంగ్గా ఇచ్చిండు, కాబట్టి ఆన్సర్ ఇదే. ఓకే, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ డిడ్ ఇట్ ద అదర్ వే, కరెక్టే. ఐ కుడ్ హెల్ప్ ఇఫ్ యూ వాంట్. షెల్ తోటి క్వశ్చనింగ్ చేయొచ్చు, కానీ నీడ్ తోటి క్వశ్చనింగ్ ఎప్పుడు చేయమనము, దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటి డూ లేదా డస్ అనేటువంటిది వాడతాము. కాబట్టి ఇక్కడ 10th వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్లారా అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో ఎనీహౌ తప్పకుండా మోడల్ టెస్ట్ 3 అనేటువంటిది కంప్లీట్ చేశాము. కాబట్టి మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.